శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా నిర్ణయించడం జరిగింది. అయితే ఏంటంటే కన్యారాశి వారు ఏ విషయాన్నైనా సరే వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఆదాయం అన్నది ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు వచ్చిన ఆదాయాన్ని కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సంవత్సరం కూడా వీళ్ళకి ఆదాయం 14 పాయింట్లు రావడం వల్ల ఇంచుమించుగా వీరి యొక్క వ్యక్తిగత ఆదాయంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఏదో ఒక ఉద్యోగం లాంటిది రావడం వల్ల వాళ్ళు కూడా మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములు అవటం వలన అయితేనే వ్యక్తిగతంగా ఆదాయం పెరుగుతుందంటే మీకు కుటుంబ సభ్యులు బయట వారి యొక్క సహకారం బాగుంది, వ్యాపారం చాలా బాగా నడుస్తుంది, ఖాతాదారులు పెరుగుతారు, అరువు లేకుండా అంతా క్యాష్కే మీకు ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అందువల్ల ఆదాయం ఓకే. ఇక వ్యయం 2 అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇంట్లో అందరూ సంపాదించడం వల్ల ఆటోమేటిక్గా ఖర్చు పెట్టడానికి పెద్దగా ఏమీ టైం ఉండదు. కేవలం ఇంట్లో నిత్యావసరాలకే ఖర్చు రావడం వల్ల ఎక్కువ సమయం మీరు పొదుపు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం కూడా ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు మీకు ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ప్రారంభంలో ఈ ఉగాది రోజు ఉదయం సూర్యోదయం టైంకి ఏ గ్రహం ఎక్కడ ఉంటుందో ఆ గ్రహాల ప్రభావం మొత్తం సంవత్సరం అంతా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుచేతనే ఉగాది ఫలితాలు మాత్రమే ఈ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఎలాగైతే జీవితాంతం తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయో ఈ ఉగాది ఫలితాలు మొత్తం సంవత్సరం అదొక స్టేట్మెంట్ లాగా, ఒక బడ్జెట్ లాగా మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టే ఆదాయ వ్యయాలు మిగతా గ్రహాల ప్రభావం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాలు గోచారీత్యా మారినప్పుడు అవి మంచా చెడా అన్నది కూడా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ముఖ్యంగా శని భగవానుడు గత కొంతకాలంగా 6వ స్థానంలో ఉంటూ ఇప్పుడు ఉగాది రోజున 7వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. సప్తమ స్థానం అన్నది విదేశ వ్యవహారాలు, వివాహం తర్వాత జీవితం, అలాగే ఎఫైర్సు, అలాగే మీ యొక్క కస్టమర్సు, ఖాతాదారులు, అలాగే ఉద్యోగపరంగా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దశమం సప్తమం కాబట్టి ఉద్యోగ విషయాలు కూడా సప్తమ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకనే చాలామందికి వివాహం తర్వాత జీవితంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వివాహం అయిన వెంటనే ఒక మంచి ఉద్యోగం రావడం, సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. కొంతమందికి వివాహం జరిగిన వెంటనే ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవడం, వ్యాపారంలోకి దిగడం, అక్కడ నష్టపోవడం, చివరికి ఇబ్బంది కూడా జరుగుతుంటుంది. కాబట్టి నమ్మినా నమ్మకపోయినా వివాహ వ్యవస్థ అంటే వివాహం మీదే జాతకుడి ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు సప్తమంలోకి శని రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిగతా గ్రహాలైనటువంటి రాహువు, శుక్ర, బుధ, రవితో కలియడం జరిగింది. ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య ఎడబాటుకి కారణం అవుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఏంటంటే సప్తమం ఈ పాపగ్రహాలు వచ్చినప్పుడు భర్తకి లేదా భార్యకి ఏదైనా విదేశ అవకాశం రావడం కానీ, వేరే ప్రాంతంలో ఉద్యోగరీత్యా మారవలసి రావడం కానీ రావచ్చు. అది ఒక విధంగా మంచి జరుగుతుంది, ఉద్యోగరీత్యా బాగుంటుంది. కానీ పర్సనల్ లైఫ్లో కొద్దిగా ఈ యొక్క వివాహ జీవితానికి, దాంపత్య జీవితానికి ఒక ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవలసి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమ దృష్టితో కన్యారాశి, కన్యా లగ్నాన్ని వీక్షిస్తుంటాడు. అయితే మీకు శని యొక్క దృష్టి వల్ల టెంపరీగా ప్రతి పని ప్రారంభించడానికి చాలా కష్టపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మరి శని యొక్క దృష్టి వల్ల పోస్ట్పోన్ మెంటాలిటీ, బద్ధకం లాంటిది ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. చదివిని చాలా వరకు మర్చిపోతుంటారు. కాబట్టి ముఖ్యంగా కన్యా లగ్నం, కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వీళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా మీకు పరీక్షల టైము
ఇవన్నీ ప్రారంభం అన్నాకి శని భగవానుడి దృష్టి వల్ల ఏంటంటే కొద్దిగా అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. దానివల్ల కొద్దిగా కష్టపడడం మంచిది. అలాగే పెద్దవారికి కూడా మరి హెల్త్ పరమైన ఇబ్బందులు రావచ్చు, బద్ధకం పెరగవచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు. కొద్దిగా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయడం, వ్యాయామం, నడక లాంటివి చేసుకుంటే శని యొక్క ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఇంకా దాని తర్వాత ఏంటంటే 9వ స్థానాన్ని వీక్షిస్తాడు, అలాగే చతుర్థాన్ని వీక్షిస్తాడు. కాబట్టి ఏదైనా ఈ సమయంలో మీరు ఒక గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే గురువు కూడా మిమ్మల్ని మే 15 తర్వాత 4వ స్థానాన్ని వీక్షించడం వల్ల కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో మాత్రం కంపల్సరిగా ఒక గృహయోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయడం మంచిది. ఇక గురువు ప్రస్తుతం 9వ స్థానంలో ఉంటూ అటు 1, 5 స్థానాలను కూడా యాక్టివేట్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ మంచి మార్గంలో వెళ్తూ చిన్న చిన్న బలహీనతల్ని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే పూర్వపుణ్య ప్రభావం వల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తుకి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే సంతానాన్ని కోరే దంపతులకి శుభవార్త వినే అవకాశం ఉన్నది. అలాగే 3వ స్థానాన్ని వీక్షించడం వలన ఒక మంచి మిత్రులు మీకు ఏర్పడడం వల్ల వారి యొక్క సహకారంతో మీరు అభివృద్ధి పడే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఈ కన్యా లగ్నం, కన్యా రాశిలో మీడియంగా ఉండేవారు, అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ కన్యా రాశి వారు అభివృద్ధి చెందడం కన్నా మిగతా వారిని, అంటే వీళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు, ఏ సంస్థ ఉంటే వాళ్ళని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి ఎదగడం కన్నా వేరే వారిని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగానే వీరి యొక్క సహకారంతో ఇతరుల జీవితంలో పైకి రావడం జరుగుతుంది. వీళ్ళకి అనుకూలంగా మారే గ్రహాలు ఏంటంటే అంటే గత కొంతకాలంగా 18 నెలలుగా రాశి అందే సంచరిస్తున్నటువంటి కేతువు ఈ రాశి వారిని వచ్చిన అవకాశాలు వదులుకునేలా చేయడం జరిగింది. ఇప్పుడు 12వ స్థానంలోకి కేతువు రావడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సరే, అనవసర ఖర్చులు ఎలాగున్నా సరే ఒక మంచి గురువు లభించడం ద్వారా వారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క సహకారంతో మీ యొక్క నడవడిక, ఆలోచన విధానం మార్చుకొని మిమ్మల్ని మీరు మంచి మార్గం వైపు నడిచే విధంగా ప్రయత్నం చేస్తారు. అలాగే కొంతలో కొంత పెద్దవారికి, వృద్ధులకి సేవ చేయడం, పుట్టిన రుణం తీర్చుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఇది విద్యా సంస్థలు నడుపుతున్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఎక్కువగా ఈ సినిమా ఫీల్డ్లో చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవాళ్ళు, డ్యాన్సర్లు, ఆర్టిస్టులు, సాంగ్ రాసేవారు, ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి చిన్న స్థాయి ఆదాయం కలిగినటువంటి వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి కొంతవరకు మిమ్మల్ని ఎంతో కొంత గౌరవప్రదంగా ఉండే విధంగా, ప్రతిరోజు వర్క్ ఉండే విధంగా కొంతవరకు మీకు ఈ రాహు మిమ్మల్ని సహకరించడం జరుగుతుంది మే 15 తర్వాత. ఎప్పుడైతే మే 18 తర్వాత రాహు 6వ స్థానంలోకి కుంభరాశిలోకి ప్రవేశించాడో ఆటోమేటిక్గా ఈ కన్యరాశి వారికి ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్న వాళ్ళకి చాలా అవకాశాలు వస్తాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం వల్ల, పెద్దవారి దృష్టి మీ మీద పడటం వల్ల మిమ్మల్ని వారు ఉపయోగించుకొని, మీ యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని వారు మీ మీద ఇన్వెస్ట్ చేసి ఏదో ఒక ప్రాజెక్టో, ప్రొడక్టో తయారు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంది. అటు రాహుకేతువులు మీకు అనుకూలంగా ఉండడం జరిగింది. మరి మే 15 తర్వాత భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు 10వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరగడం, 10మంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల మీ యొక్క వ్యక్తిగత ఆదాయం పెరగడం, కుటుంబ సమస్యలు పరిష్కారం అవడం, ఇవన్నీ కూడా అంటే రాహువు, కేతువు ఒకేసారి మీకు మారడం వల్ల సాధారణంగా ఉన్నటువంటి వారికి ఒకేసారి ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. టాలెంటు పెరుగుతుంది, వృత్తిపరంగా బిజీగా ఉండే అవకాశం ఉంది. అంటే మీకు ఇబ్బందులు ఏంటంటే ఉగాది దగ్గర నుంచి మే 18వ తారీఖు వరకు, అంటే సుమారుగా మరి ఈ మధ్యకాలంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా మళ్ళీ తిరిగి మీ యొక్క జీవన విధానం బయటికి సాగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా కన్యారాశి వారికి ఒక విధంగా ఒక 7వ స్థానం వివాహ బంధం తప్ప మిగతా విషయాలన్నీ అలా అనుకూలంగా రావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మీ యొక్క ఆదాయం కూడా బాగా పెరగడం వల్ల ఈ సంవత్సరం
సొంత గృహ నిర్మాణం యొక్క విశేషం కానీ, ఒక గృహం కొనుక్కోవడం కానీ, కొత్త ఇంట్లోకి మారడం కానీ, లేదా ఒక కొత్త మీ కళలకు అనుగుణంగా ఒక వాహనం అన్నా సరే ఈ సమయంలో కొనుక్కునే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ, ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే 100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల, అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు, శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆదిదైవమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి, అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం, అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం, మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క, అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా, అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు, పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా, అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.